హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా అన్నయ్య అయితే మార్నింగే లేచాడు. ఇప్పుడు 6 టైం అయితే 7:30 అలా అవుతుందండి. అండ్ ఇప్పుడైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. అందరం అయితే బయటికి అయితే వచ్చేసాము. వెళ్తున్నాడండి. చాలా బాధగా అనిపించింది. సో మళ్ళీ 3 months వరకు అయితే వస్తాడో రాడో తెలియదు. అండ్ ధృతి పాపనైతే ఎత్తుకొని అలా అయితే ముద్దులు పెట్టుకుంటూ తనతో అయితే కాసేపు అయితే ఆడుకున్నాడండి. సో ధృతి గాని కోసమే స్పెషల్గా తనైతే రావడానికి ఇష్టపడతాడు. సో ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. బావ అయితే బస్ దగ్గర దించి రావడానికి అయితే వెళ్తున్నాడండి. ఇక్కడ వచ్చేసి వర్షం అయితే వస్తుంది అండ్ బస్ అయితే ఇప్పుడు టైంకి లేదు. సో దించి రావడానికి అయితే వెళ్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడైతే చూస్తున్నాను ఫ్రెండ్స్, వెళ్ళే వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బయటికి అయితే వెళ్ళిపోతున్నారు. అందరం అయితే బయటికి వెళ్ళాము. అండ్ కాసేపు అలా బయట అయితే నిల్చొని ఉన్నామండి. ధృతి పాపని అయితే వాళ్ళ డాడీ ఎమ్మడి తీసుకెళ్తా అని అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి కాసేపు అలా పాపనైతే ఎత్తుకొని చూసేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు అన్నయ్య అయితే బైక్ ఎక్కేసాడండి, వెళ్ళిపోతుండు. అండ్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అయితే అండ్ బ్లూటూత్ అయితే మర్చిపోయాడు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్లూటూత్ అయితే తీసుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇలా అయితే వెళ్ళిపోయాడు. పాప అయితే ఏడుస్తుంది, వాళ్ళు వెళ్తున్నారండి. సో ఇది ఫ్రెండ్స్, అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు ఫైనల్గా. అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయితే టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంతసేపు మేమంతా రెడీ చేసుకున్నాం, బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి. అండ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే ఇది అండ్ ఇక్కడ వచ్చేసి ధృతిని అయితే మా చెల్లి అయితే ఎత్తుకుందండి. అండ్ పాపని ఇవ్వు వెళ్తా అంటే ఇవ్వను అంటుంది. నీకేమైనా మెంటలా అని నేనైతే అలా తిడుతున్నాను. అండ్ పాపని ఎత్తుకొని అయితే మేమైతే బయలుదేరిపోయామండి. అక్కడ 1 week అయితే ఉన్నాం కదా. అమ్మ చెల్లి అయితే చాలా బాధపడిరు. ఎందుకంటే నిన్న ధృతిగాడు అయితే బాగా అల్లరి పెట్టి కోచ్ చేష్టలు అయితే చేసింది కదా అక్కడ. అందుకనే వాళ్ళకైతే వెళ్తుంటే చాలా బాధ అనిపించినట్టుంది. అండ్ చాలా బోర్గా ఫీల్ అయ్యారంట వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ తాతయ్య అయితే తనకు అమౌంట్ ఇస్తున్నాడు. తనైతే తీసుకొని మంచిగా దాపెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళడానికైతే రెడీగా ఉన్నామండి. అలా కాసేపు అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి బంతునార అయితే ఉందండి. అదైతే బ్యాగ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాము. నేనేమో బ్యాగ్లో పెట్టమని అంటుంటే బావ అయితే అందులో పెడితే పాడైపోతుంది అంటే ఏం కాదులే, అందులో పెట్టి జిప్ పెట్టేస్తే ఏం కాదని చెప్పేసి అలా బ్యాగ్లో అయితే పెట్టేసుకొని మేమైతే బయలుదేరామండి. అండ్ బాగా చినుకులు కూడా పడ్డాయి. చాలా చలి అయితే పెట్టేసింది. చాలా ఇబ్బంది అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఊరు నుంచి మా ఊరికి వెళ్ళే వరకు దాదాపు 45 kilometers దాకా అయితే వస్తుంది. చాలా టైర్డ్ అయిపోయామండి. ఇక్కడైతే మేమైతే బయలుదేరుతున్నాము. బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఇలా అయితే మేము బయటకు అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నామండి. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, మీరైతే చూస్తూ ఉండండి. ఇంతటితో అయితే వ్లాగ్ అయితే స్టాప్ చేసేస్తాను. ఇంకా మధ్యలో ఎక్కడైనా వీలైతే వ్లాగ్ అయితే తీయడానికి చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే ఇలా స్టార్ట్ అయిందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడే అయితే ఇంటికి వచ్చేసామండి. మధ్యలో వీడియో తీయడానికి అయితే ఎక్కడ అవ్వలేదు. బాగా తుప్పర్ అయితే పడుతుంది వస్తూ అయితే, అందుకనే వీడియో అయితే ఎక్కడ షూట్ చేయలేండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. టైం ఎంత అవుతుంది? 4 అవుతుండొచ్చు. 4:34 అవుతుండొచ్చు అండి టైం అయితే. చలికి అయితే బాగా వణుకుడు పట్టేసాము. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ధృతి ఏం చేసిన వీడియోలకు ఇంతనా అబ్బు హాయ్ చెప్పమ్మా. చింతలే హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వేడివేడిగా టీ పెట్టుకొని తాగేయడమే అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇవైతే బంతినారు మొక్కలు అమ్మ వాళ్ళ ఇంటికాడకి తీసుకొచ్చాను.
అండ్ ఇప్పుడు పైన మా ఇంటి దగ్గర వచ్చేసి బకెట్స్లో మట్టి అవుతుంది, అందులో నాటేద్దామని వచ్చాము. ఎందుకంటే తొందరగా వాడిపోతుందని ఏమంటే నాటేద్దామని వెళ్తున్నామండి. చూపిస్తాను రండి. వచ్చినాయి మొలకలు. వేరే దాంట్లో పెడదామా? నేను నిన్న మొన్న 3 days బ్యాక్ అందులో అవి మెంతులు పోసినుండే. చిన్న చిన్న మొలకలు వచ్చాయండి. మెంతులు పోసాడంట ఇందులో. కనిపిస్తుందా? ఇంకా మొలకలు అయితే వచ్చాయి. ఇందులో పెట్టడానికి అయితే అవ్వదు. మరి ఎందులో పెడదాం? ఎందులో చిన్న నాదేంటి, నాకు దీని భయం అవుతుంది. పాడి అయ్యో వీడియో చినుకులు అయితే వస్తున్నాయండి. ఇవైతే నాటడానికి అయితే వచ్చాము. కానీ అందులో మెంతులు ఎన్నడు పోసినావు? 3 days అవుతుందంట ఫ్రెండ్స్. మెంతులు పోసేటప్పుడు మంచిగా చిన్న చిన్న మొలకలు అయితే ఎత్తాయి. వద్దునా చిన్న, వేరేది ఏమన్నా తెస్తావా? తీసుకురాపు. అమ్మ వాళ్ళు బావి దగ్గర నాటడానికి అన్నట్టు నర్సరీలో తీసుకొచ్చాడండి. ఒక 20 మొక్కల వరకు అయితే తెచ్చాడు. నేనైతే ఇంటి దగ్గర పెడదామన్నట్టు ఒక 2-3 అయితే తెచ్చాను. బ్యాగ్లో పెట్టుకొచ్చేసరికి ఒకటి అయితే పోయింది. చిన్న ఏం చేసినావు అమ్మా? అలా ఏంటి బాబీ? వద్దమ్మా, రా ఇంట్లోకి పోదాం రా. వద్దులే చిన్న పాప. దాదన్నా అమ్మమ్మ ఏదమ్మా? ఏది? ఏంటిది? కాపా? ఎందుకు తీసుకొచ్చినావా? చూద్దాం. అందులో మట్టి పోసినావా? పెట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాల ప్యాకెట్ తెచ్చాడండి. టీ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే బయట పాలు అయితే దొరకవు కదా, అందుకే అన్నట్టు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడే టీ పెట్టాను. నాకు వీడియో తీస్తారు. అరే నువ్వు తాగుతావా చిన్న? తాగుతావా? ఎంత తాగుతావు? అదిలేకే బయట తాగుతావా నాన్న? బిస్కెట్ తింటావా? ఏం తాగుతావు? ఇప్పుడు బిస్కెట్ తింటావా? పట్టు చిన్న పాప. ఫ్రెండ్స్, ఇక్కడైతే డిన్నర్లోకి అన్నట్టు కర్రీ చేయడానికి కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. ఎగ్ కర్రీ చేద్దామని బాయిల్డ్ ఎగ్ కర్రీ. అండ్ 4 eggs అయితే బాయిల్ చేస్తున్నాను పాప కోసం అన్నట్టు. అండ్ 3 అయితే కర్రీలో వేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకుంటే బాయిల్ అయిపోతుంది. పాప అయితే పడుకుంటుందో ఏమనేసి ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. తనకైతే ఒలిచిచ్చేసి తినైతే పడుకుంటుంది కదా, సో అందుకే తొందరగా బాయిల్ చేస్తున్నాను. కర్రీ అయితే కొద్దిసేపు తర్వాత చేస్తాను. ఇక్కడైతే రైస్ వాష్ చేసి పెట్టేసుకున్నానండి. రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. సాల్ట్ వేసేసుకొని పెట్టుకుంటే
అయిపోతుంది. పాపకైతే తినిపిస్తానండి రైస్ అయిన తర్వాత. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి కర్రీ చేయాలి. పాప పడుకున్న తర్వాత అయితే నేను కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. ఎగ్ బాయిల్ చేసి అయితే పాపకైతే తినిపించేసానండి. పాప అయితే కొంచెం తినింది. ఇంతసేపు అయితే ఆడుకొని ఇప్పుడే పడుకొని పోయింది. అండ్ ఇప్పుడైతే నేనైతే ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ ఎగ్ అయితే ఫ్రై ఆర్ కర్రీ ఏదైనా ఒకటి చేసేయాలి. పాప అయితే కొంచెమే తిని బజ్జుంది. ఇప్పుడైతే నేను కర్రీ చేసి మా వారు వచ్చే వరకు ప్రిపేర్ చేయాలి. కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేశానండి, కళ్ళు మండిపోతున్నాయి. పాప అయితే పడుకుందండి. లేస్తుందో వాళ్ళ డాడీ వచ్చే వరకు లేవదో కానీ ఇప్పుడైతే హ్యాపీగా పడుకుంది. అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై చేసేయడమే. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆనియన్స్ అయితే తాలింపు పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ వచ్చిన తర్వాత నా డే అయితే ఇలా గడిచిపోయిందండి. సో ఇక్కడైతే మ్యాక్సిమం కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇక్కడ వచ్చేసి బాగా పొగ అయితే వచ్చేసి కెమెరా అనేది ఏమంటారు క్లారిటీ లేదు. సో అడ్జస్ట్ చేసుకోండి, సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిందండి. అండ్ ఎగ్స్ అయితే అండ్ పాప కోల్స్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన ఎగ్స్ అయితే కర్రీలో అయితే వేసేసాను. అండ్ ఇప్పుడైతే కర్రీ మొత్తం కుక్ అయిపోయినట్టే అండి. అండ్ ఒక కొత్తిమీర లాస్ట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కంప్లీట్. అండ్ ఫైనల్గా అయితే బాగా వచ్చేసాడు. నైట్ అయితే అన్నం అయితే తింటున్నామండి. బయట అయితే చల్లగా ఉందిగా, వేడి వేడిగా ఆనియన్ ఎగ్ కర్రీ పెట్టేసుకొని అయితే హ్యాపీగా తినేసామండి. ఎందుకంటే జర్నీ చేసి మంచిగా ఆల్చిపోయినట్టు అనిపించింది మాకైతే. తినేసి పడుకున్నాము. పాప అయితే ఇంకా ఏం లేవలేదండి. కర్రీ అయితే చాలా టేస్టీగా అనిపించింది. సో ఈరోజు నా వ్లాగ్ నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.